మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. రెండో మాటను మరొక మాట చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము. లూకా సువార్త 23వ అధ్యాయము 42, 43 చదువుకుందాం. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, నిత్య నివాసి, పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు మా తండ్రి, ఈ శుభ శుక్రవారమున నీ యొక్క సిలువ కార్యమును మేము తలపోసుకుంటూ సిలువలో పలికిన 7 మాటలు మేము ధ్యానించుచుండగా నువ్వు మాతో ఉండి మమ్మల్ని నడిపించండి. నీ సిలువ సత్యములను ఎరగలిగినట్లుగా చేయండి. అయ్యా, పలికిన ప్రతి మాటకు దేని ప్రాముఖ్యత దానికి ఉంటుండగా ప్రభా, అందులో దాగి ఉన్న ఆత్మీయమైన సత్యములను మేము ఎరగలిగినట్లుగా చేయండి. పరిశుద్ధాత్మదేవ, నీ లేఖములోని సత్యములను గ్రహించినట్లుగా మా మనోనేత్రాలు తెరవండి. సత్యమందు మమ్మలను ప్రతిష్ఠ చేయండి. నీ వాక్యమే సత్యము గనుక ప్రభువా, ఆ సత్యమైన వాక్కులను మేము వినుచుండగా నీవే మాకు విని బుద్ధి పుట్టించండి ప్రభువా. నీవైపు ఆసక్తితో చూచుచుండగా నీ చిత్తానుసారమైన సంగతులను మాకు బోధించండి. ఈ మాటలో మా కొరకు ఏమి దాచి ఉంచావో ప్రభువా, నీ పరలోకపు వర్తమానాన్ని మాకు అనుగ్రహించండి. నిలబడుతున్న నేను కేవలం వట్టిదానని ప్రభువా, అయ్యా నన్ను నేను ఖాళీ చేసుకుంటూ అయ్యా నేను ఆశ్రయిస్తుండగా ప్రభువా, నీ రక్తాన్ని ప్రోక్షించండి. నీ మాటలతో నింపుతురండి. నా మాటలు కేవలం వ్యర్థమైనవి ప్రభువా. నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకున్నట్లేదు. కేవలం నీ వైపు మాత్రమే చూస్తుండగా అయ్యా నన్ను మరుగు చేసి నువ్వు మాట్లాడుతూ రమ్మని మమ్మల్ని నీ కృపగల స్థలాలకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో మొదటి వర్తమానంలో మొదటి మాటలో మనం ఏం నేర్చుకున్నామంటే సిద్ధపరచబడిన క్షమాపణ. బాగుంది కదా, సిద్ధపరచబడిన అంటే క్షమాపణ మనకి రెడీగా ఉంది. మనం అడగడమే ఆలస్యం. మనకి సారీ అని చెప్పాలంటే భలే కష్టం వేస్తుంది కదా. నేను ఎందుకు చెప్పాలి? నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు చెప్పాలి? కానీ దేవుడు ఆయన తప్పు లేకుండానే మన కోసం అన్నీ భరించాడు. కానీ మన తప్పు లేకుండా మనం తల ఉంచాలంటే మన వల్ల కాదు. కాబట్టి మనం సిలువలో మొదటి మాటను సిద్ధపరచబడిన క్షమాపణను చూస్తే ఇక్కడ ఏముంది అంటే మనకి సిద్ధపరచబడిన రాజ్యం ఉంది. ఏముంది? సిద్ధపరచబడిన ఆ సిద్ధపరచబడిన ఆల్రెడీ రెడీగా ఉంది. అప్పుడు ఆ దొంగ ఏమన్నాడు? ప్రభువా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఏమన్నాడు? జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడే నువ్వు వచ్చేస్తావు, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఆ మాట పలకడమే మనకి అవసరం. సిద్ధపరచబడిన అంటే మనకొక రాజ్యాన్నే సిద్ధపరుస్తున్నాడు దేవుడు, మనము నివసించినట్లుగా. మనం ఈ లోకంలో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుంటాం, పెద్ద పెద్ద ఎన్నో సౌకర్యాలు పెట్టుకుంటాం కదా. కానీ ఎన్నాళ్ళు ఉన్నా ఈ దేహాన్ని విడిచిపెట్టాల్సిందే, ఆ ఇంటిని విడిచిపెట్టాల్సిందే, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. సో మనకి క్రైస్తవులుగా ఉండాల్సిన నిరీక్షణ ఏంటంటే, దేవుడు మనకు చెప్పేది ఏంటి అంటే, ఇది మంది కాదు, మీరు ఇక్కడ వాళ్ళు కాదు అసలు. ఆ నిశ్చయత మనలోకి రావాలి. మనకి చావు అంటే ఎంత భయం అంటే, చాలా భయం వేస్తుంది కదా. ఏదైనా చిన్న బాధ వచ్చేస్తే, ఏదైనా చిన్న కష్టం వచ్చేస్తే, అమ్మో నువ్వు చచ్చిపోతావు రేపు అంటే ఇంక చూడండి, ఇక రేపటి దాకా ఎందుకు, ఇప్పుడే తిండి తిప్పలు మానేసేసి మనం ఈ రోజే చచ్చిపోతాం అంటే అంత భయం అనమాట. క్రైస్తవులకి మరణములో నిరీక్షణ ఉంది. ఎవరి మరణంలో నిరీక్షణ ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తు మరణంలో నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ? దేవుడు మన కొరకు మరణాన్ని జయించి లేపాడు. ఆదిలో మరణం మనకి రెడీ అయిపోయింది. ఆదాములో ఏమైందంటే మరణం సిద్ధపరచబడింది మనకి. ఏం సిద్ధపరచబడింది? ఆదిలో ఆదాములో మరణం రెడీగా ఉందన్నమాట. అంటే మరణాన్ని మనం భూలోకంలోకి వచ్చాము అంటే దేన్ని స్వతంత్రించుకుంటున్నాం? మరణాన్ని స్వతంత్రించుకుంటున్నాం. మనం పుట్టామంటే మన గతి ఎక్కడికి వెళ్తుంది? మనకి ఎక్కడికి వెళ్తున్నాం? మరణానికి వెళ్తున్నాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుకి అది ఇష్టం లేదు. మరణము మనల్ని దేవునికి ఏం చేస్తుందంట? శాశ్వతంగా దూరం చేసేస్తుంది. శాశ్వతంగా దూరం చేస్తుంది. అది ఆయన మన ఏడల కలిగిన సంకల్పం కాదు.
ఆయన సంకల్పము వేరు. ఆయన సంకల్పం ఏంటి? యుగాయుగాలు నిత్యరాజ్యములో బాధలు లేకుండా, కష్టాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, కన్నీళ్ళు లేకుండా, సూర్యచంద్రులు లేకుండా, ప్రభువైన యేసుక్రీస్తే వెలుగుగా ఆయన ముఖ దర్శనము చేయుచు ఆయనతో సదాకాలం సంతోషించాలి అని, ఆయనతో ఉండాలని, ఆయన స్తుతించాలని ఆశ. కానీ శత్రువు ఏం చేసింది? ఆదిలోనే కొట్టేసింది. ఆదిలోనే పడగొట్టేసేసింది. ఆదిలో ఆదాము ద్వారా మనకేం సిద్ధపరిచిందంటే మరణాన్ని సిద్ధపరిచి, నీవు తిని దినముగా నిశ్చయముగా ఏమైపోతారు? మరణించేస్తారన్నారు. తిన్నారు. తినడం ద్వారా మనకేమొచ్చింది? మరణం. పుట్టిన ప్రతి ఒక్కరికి ఏది రెడీ అయింది? మరణం రెడీ అయింది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశారు? ఆ మరణాన్ని జయించి ఆయన మృంగేశాడు. మరణాన్ని ఏం చేశాడంట? మృంగేశాడు. మరణానికి ఇంకా మనపై అధికారం లేదు. మనము తాత్కాలికంగా ఈ యొక్క శరీరాన్ని విడుస్తాం అంతే. ఈ లోకాన్ని విడిచిన మనకి ఇక్కడ కళ్ళు మూసి, కొంతమంది ఇక్కడ కళ్ళు మూసి మనం ఎక్కడ తెరుస్తామంట? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర తెరుస్తామంట. ఎప్పుడు? ఎప్పుడు అంటే మనము ఆ! ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువను ఎరిగినప్పుడు, ఆయన సిలువ వైపు చూచినప్పుడు, సిలువలో ఆయన పొందిన శ్రమను చూచినప్పుడు, సిద్ధపరచబడిన రక్షణను గనక నీవు స్వతంత్రించుకొనగలిగితే, అప్పుడు నీ కొరకు ఏంటి సిద్ధపరచబడింది? రాజ్యం. అప్పుడు నీకు మరణము నిన్ను ఏమీ చేయలేదు. మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా నీవి ముల్లెక్కడ? పాపానికి విజయము మరణం అంట. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సిరంజి మనకి ఇంజెక్షన్ చేయాలనుకోండి, మందుంది. మందు మనకి ఇంజెక్ట్ చేయాలంటే ముందు ఏముంటది? నీడిల్ ఉంటది. నీడిల్ ఉంటే ఆ పాపానికి బలం మరణం అంట. మరణానికి ముళ్ళుంది చూసారా? ఆ ముళ్ళు ద్వారా మనకేమెళ్తది? మరణం వెళ్ళిపోతదంట. ఆ ఇంజెక్షన్ వచ్చేస్తది లోపలికి మనకి. అట్లాగే ఆ ముళ్ళును దేవుడు ఏం చేశాడు? ఆ ముందు నీడిల్ లేకపోతే మనకి ఎక్కుతుందా శరీరంలోకి? ఎక్కదు. ఆ ముళ్ళుని ఏం చేసేసాడు? దేవుడు విరిచేసేసాడు. కాబట్టి ఇంక మరణంపై మనకి అధికారము లేదు. ఆయన తీసేసాడు ఆ మరణాన్ని. ఇక్కడ సిలువలో దొంగ చేసిన పని గనక మనం చేయగలిగితే దేవుడు మాట మనకు కూడా స్వతంత్రిస్తుంది. ఎందుకంటే గ్రంథ వాగ్దానములన్నీ మనయ్యే. యేసు ప్రభు పలికిన ఆ మాట ఏది? నేడు నీవు నాతో కూడా పరదేశం నిశ్చయంగా ఉంటావు. ఎప్పుడు? దొంగ పలికిన మాట మనకు పలకాలి. అక్కడ ఇందులో నాకు వచ్చిన తలంపు ఏంటి అంటే సమయోచితమైన పశ్చాత్తాపం. సమయోచితమైన పశ్చాత్తాపం. ఇద్దరున్నారు దొంగలు. ఇద్దరూ చూస్తూనే ఉన్నారు. ఇద్దరూ ఆయన శ్రమలన్నిటినీ చూస్తూనే ఉన్నారు. కానీ ఒక్కడికే వచ్చింది పశ్చాత్తాపం. ఒకడికే వచ్చింది. ఇంకొకడికి వచ్చిందే? రాలా. ఎరగలేకపోయాడు. ఆయన ఇంకా గుడ్డితనంలోనే, అంటే పాపము కొరకైన పశ్చాత్తాపం పొందకుండా హృదయాన్ని ఏం చేశాడంటే కఠినపరుచుకున్నాడు. రెండో వాడు అలా చేయలేదు. ఆయన గద్దించాడు రెండో వాడిని. ఏమన్నాడు? నువ్వు కూడా ఇదే శిక్షా విధిలో ఉన్నావు కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఆయన రక్షకుడు కదా అని ఎరిగాడు. యేసు నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసు. సో ఇదే ఈ సిలువ దొంగ చేసిన కార్యము కొంతమంది మనకి జీవగ్రంథంలో చేసి సమయోచితమైన పశ్చాత్తాపము ద్వారా మేలు పొందిన వారు కొంతమంది ఉన్నారు. సమయోచితమైన పశ్చాత్తాపం పొందకుండా మరణించిన వారు కొంతమంది ఉన్నారు. ఒక 2, 3 ఎగ్జాంపుల్స్ మాత్రమే చూసి ముగించుకుందాం. ఇందులో మనకి బాగా తెలిసిన ఎగ్జాంపుల్ ఎవరు అంటే రండి చూద్దాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము. 27వ అధ్యాయము 3, 4 వచనాలు చదువుతారా? చాలు, 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 చాలు. ఏమైంది? నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పండి. 5వ వచనంలో ఉంది. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎవరు అంటే ఎవరు? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా దేవుడు ఏర్పరచుకొనిన శిష్యుడు. దేవుడితో నడిచాడు, దేవుడితో ఉన్నాడు, అద్భుత కార్యాలు చేశాడు. ఆయనతో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. సముద్రం అణగొట్టబడటం చూసి అన్నీ చూశాడు. కానీ ఏం చేశాడు? శత్రువుతో చేతులు కలిపాడు అనమాట. యేసు మరణానికి కారకుడైనాడు. అది అఫ్కోర్స్ అది దేవుని చిత్తము.
కానీ సమయోచితంగా పశ్చాత్తాపపడలేదు యోధ. పేతురు సమయోచితంగా పశ్చాత్తాపపడ్డాడు. 3 సార్లు ముమ్మారు బొంకింగల్లా వెంటనే ఏమైపోయింది? సంతాప వెలుపలికి వెళ్లి సంతాపపడి ఏడ్చాడు. సంతాపపడి ఏడవడం వలన ఆయన యొక్క ప్రసంగానికి, ఒక్క ప్రసంగానికి 3000 మంది, ఒక్క ప్రసంగానికి 5000 మంది ఏమయ్యారు? అంటే మనకి టైం ఇస్తాడు దేవుడు. మనం పాపం చేస్తాం. మనుషులం గదా! శరీరం ఉంటదిగా. శత్రువు ఉంటాడు గాబట్టి శరీరం మనకెప్పుడు శత్రువే. సాతాను శత్రువే, శరీరమే మనల్ని ఫస్ట్ పడగొట్టేది మన శరీరమే. శరీరంలోనే ఉంటాయి అన్ని. శరీర కార్యాలన్నీ ఇన్నుంటాయి మన దగ్గర. వాటిని జయించాలంటే మన వల్ల అయితే కాదు. దేవుడు గాబట్టి జయించాడు. సో, ఆ శరీరం మనల్ని ఏం చేస్తుంది? పడగొట్టేస్తా ఉంటది. సో, అలాగే యూదా గూడా ఏమైపోయాడంటే శరీరాన్ని బట్టి ఆశపడ్డాడు. 30 వెండి నాణాలకి అది గూడా లేఖన ప్రకారమే నెరవేరింది. కానీ అతని పశ్చాత్తాపం ఇతనికి విడుదల ఇవ్వలేదు. ఏమైపోయింది? అతను ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఉరిపెట్టుకొని చనిపోయాడు. కానీ తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఏమయ్యాడు? తండ్రిని ధిక్కరించాడు. నాకు అవసరం లేదు పో నువ్వన్నాడు. నా ఆస్తి నాకిచ్చేయండి నేను వెళ్ళిపోతాను. నీ ఇల్లొద్దు, నువ్వొద్దు, నాకెవరు వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఉంటది. వానికి బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చిందంటే బుద్ధి వచ్చింది. బుద్ధి తెచ్చుకున్నాడనమాట. అయ్యయ్యో! నా తండ్రి ఇంటిలో సేవకులు కూడా కడుపు నిండా భోజనం చేస్తారే. నేను కుమారుడినయ్యుండి ఆయనను కాదనుకొని వచ్చి నాకేం లేదు, ఆకలితో చచ్చిపోతున్నా నేను ఈ రోజున. కనీసం నాకు తినటానికి కూడా తిండి లేదు. అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. నేను నా తండ్రి వద్దకు పోతా. ఏమన్నాడు? అయ్యా నీ కుమారుని అనిపించుకునే యోగ్యత ఎట్టు నాకు లేదు. ఎందుకంటే నేను నిన్ను తిరస్కరించేశాను. నువ్వు వద్దనుకున్నా. కనీసం నీ కూలి వాళ్ళలో ఒకరినైనా పెట్టుకో, ఒకరిలాగన్నా నన్ను ఉంచుకో అని అందాము అనుకొని వచ్చాడు. కానీ తండ్రి ప్రేమ చూసారా? నేను అనుకుంటాను ఒక్కొక్కసారి ఆ తండ్రి క్షమించకపోతే ఏమవుతుంది? ఒకవేళ ఆ తండ్రి చనిపోయాడు అనుకోండి, ఆ తప్పైన కుమారుడికి రక్షణ ఉండేదా? తిరిగి చేర్చుకొని పడేవాడు. అదే అన్నున్నాడు, తండ్రి లేడు, అన్నున్నాడు, రాణిస్తాడు అన్న? ఖచ్చితంగా ఎవడరో నువ్వు, అసలు నీకు ఏం అధికారం ఉందని వచ్చావు, నేను తీసుకొని వెళ్ళిపోయావు కదా, అసలు నాకు గడప కూడా దొక్కబాకంటాడు. కానీ తండ్రి ప్రేమ చేర్చుకునే ప్రేమ, క్షమించే ప్రేమ, మన తప్పుని సైతం కప్పిపుచ్చే ప్రేమ. అట్లా కప్పేశాడు దేవుడు కదా. మన పాపములన్నిటినీ కప్పేసి మనం కూడా తప్పిపోయాం. మాకు అక్కర్లేదు అనుకున్నాం. దేవుడు కానీ ప్రజలు కానీ బతికాం. క్రైస్తవులమే ప్రార్థనకి వెళ్తూనే ఉంటాం. కానీ ఆయన ప్రేమను ఎరగలేని వారు దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ప్రేమ కలిగిన దేవుడు ఎప్పుడు ఆయన అవిధేయులైన మన కొరకు ఏం చేస్తున్నాడంటే ఆయన చేతులు దివారాత్రములు చాచిపెట్టుంటూనే ఉన్నాడు. ఎప్పుడు వస్తాడా ఎప్పుడు. ఈ తండ్రి ఎలా అయితే ఎదురు చూసాడు తప్పైన కుమారుడు కొడుకు పరిగెత్తుకొని వెళ్ళాడంటే ఎంత ప్రేమో చూడండి. నిజంగా ఆ తండ్రి ప్రేమను మనం ఏం చెప్పలేము. దేవుడు ఈ లోకపు తండ్రి అలా ప్రేమిస్తే మనకు రూపం ఇచ్చి, మనల్ని రూపించి, మనకు అవయవాలు ఇచ్చి, పుట్టిన దగ్గర నుంచి మనకు జీవం ఇచ్చి, మనకు ఆహారం ఇచ్చి, తల్లిదండ్రులు కాపాడుతున్నారు అనకండి. ఎందుకంటే మనల్ని గర్భములో రూపించింది ఆయనే, మనల్ని పెంచింది ఆయనే. ఇంతవరకు మనకు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చినా మనల్ని కాపాడుతున్న నిత్యం ఎవరు అంటే దేవుడే. ఆ ప్రేమ మనం గుర్తిరగలేని పరిస్థితిలో ఉంది. పశ్చాత్తాపం రావడం లేదు మనకి. వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ హృదయాలు మారడంలా కఠినపరుచుకుంటున్నాం. ఈరోజు మరొక గుడ్ ఫ్రైడే ఇచ్చాడు. మరొక రోజు జ్ఞాపకం చేసుకోవడానికి మనకి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. ఇప్పటికైనా నువ్వు సమయోచితంగా పశ్చాత్తాపడు. అంతా అయిపోయిన తర్వాత యోధ ఇస్కరియోతులాగా పశ్చాత్తాపడితే నీకు ప్రయోజనం ఏమన్నా ఉన్నదా? ఏమీ లేదు. బుద్ధి లేని కన్నికలు ఉన్నారు. పల్లికుమారుడు వచ్చాడు, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అయ్యా తలుపు తీయడు. మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు. అదేంటి ప్రభువా, మేమందరం కలిసే వచ్చాంగా, మేమందరం కలిసే సిద్ధపడ్డాంగా, కలిసే ప్రార్థనకు వచ్చాంగా, కలిసే చేశాంగా. ఇంకొక మత్తయి సువార్తలో అంటాడు, అయ్యా నేను ఆమోనగా దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, మేము ప్రవచించలేదా, మేము నీ వాళ్ళమే కదా అంటే, అక్రమము చేయవాళ్ళ మీరు నా ఎద్దు నుండి ఇవ్వండి. దారుణం అసలు. ఇంత కష్టపడి ఇంత చేసి రేపటి రోజున అది పోతే ఇంక ఇది వాక్యం ఎప్పుడు కూడా రక్షించబడిన వాళ్ళకి సువార్త అనుకోకండి. మనకి 2 వైపులా ఉంటుంది. ఏంటది? 2 అంచుల కట్. సో రక్షణ లేని వారు ఆయన ప్రేమను గుర్తెరిగి సమయోచితంగా పశ్చాత్తాపడి ఈ రోజు కూడా ఆయన హస్తములు చాపే ఉన్నాయి. ఆయన చాపే ఉన్నాయి. ఎంతవరకు? ఎప్పుడైతే ఆ సమయం అయిపోయిందో అది దేవుడికే తెలుసు, మనకు తెలియదు. నేను ప్రతిసారి ఈ మాట చెప్తున్నాను. ఎంతవరకు అంటే దాని ఎక్స్పైరీ డేట్ ఇంకా మనకు అసలు తెలియదు. ఎప్పుడు ఆయన కృప ముగిసిపోద్దో తెలీదు. ఎప్పుడు ఆయన రక్తము మనల్ని రక్షించలేనంతగా నిలిచిపోయిద్దో మనకి తెలియదు.
ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించు. యెషయా ప్రవక్త ఓ మాట అంటాడు చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. నాకు చాలా ఇష్టమైన మాట అది. 6వ వచనము. హ్మ్. 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 ఆ! ఏందంట? యెహోవా మీకు, మీకు దొరుకు కాలము. మీకేందది? యెహోవా దొరుకు కాలం. అంటే ఇప్పుడు ఆయన దొరుకుతున్నాడు నీకు. ఆయన దొరుకు కాలములోనే ఏం జేయాలి మనము? ఆయనను వెతకాలి. ఆయనెప్పుడు మనకెలా ఉన్నాడు? సమీపములో ఉండగానే. మాకొకసారి సేవకులు చెప్తున్నాడు. ఎంత సమీపం అంటే ముక్కుకి గాలి ఎంత సమీపమో అంత సమీపంగా ఉన్నాడంట. ముక్కుకి గాలి. ఎంత సమీపంగా ఉంది ముక్కుకి గాలి? నువ్వు పిలిస్తే లోపలికెళ్తది. అంతేనా? అంటే నువ్వు పిలిస్తే దేవుడు లోపలికొస్తాడు. మనకు ప్రకటన గ్రంథంలో ఉంది గదా! ఉదయమనుడు తలుపు యొద్ద నిల్చుని ఏం చేస్తాడాయన? తట్టుచున్నాడు. తలుపు తీస్తేనే నీ యొద్దకొస్తా. నీతో భోజనం చేస్తా. అంతే గ్యాప్. ప్రభువా రా! నా కొరకు ప్రాణం పెట్టావు. నా కొరకు దిగొచ్చావు గదా ప్రభువా! నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. నా హృదయంలోనికి రా. నన్ను రక్షించు. నాకు విమోచన కలుగజేయి. నిన్ను బిడ్డగా చేసుకోను. ఒక్క మాట మనము ఆ ఒక్క మాట దూరంలోనే ఉన్నాడు దేవుడు. ప్రభువా రమ్ము అని ఒక్క మాట మనం చెప్పగలిగితే అదేగా అనింది. సిలువలో దొంగ ఏమన్నాడు? యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను చేర్చుకో అన్నాడు. ఖచ్చితంగా నువ్వు ఉంటావు అనేసాడు అంతే. కానీ రెండో దొంగ అంటానికి లేదు. యోధ అనలేకపోయాడు. పశ్చాత్తాపడలేకపోయాడు. ఉరిపెట్టుకొని చనిపోయాడు. కోల్పోయాడంట. అపోస్తలత్వాన్ని కోల్పోయాడంట. అపోస్తలత్వమే కాదు సింహాసనం కూడా కోల్పోయాడు. పరలోక రాజ్యంలో 24 పెద్దల్లో 12 మంది 12 సింహాసనాలు ఎవరియి? అపోస్తలులయే. ఆ అపోస్తలత్వాన్ని కోల్పోయాడు. దేవుని యొక్క సింహాసనాన్ని కూడా కోల్పోయాడు. కానీ తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడ్డాడు. దేవుని ప్రేమను పొందగలిగాడు. తిరిగి చేర్చుకొని పడ్డాడు. దావీదు కూడా పాపం చేశాడు. నాతానొచ్చాడు. ఆ మనుషుడవు నీవే అన్నాడు. అప్పుడేమన్నాడు? అయ్యా పాపం చేసింది నేనే. పాపం చేసింది నేనే. నాతానంటాడు నీవు చావకుండా ఈరోజు నిన్ను యెహోవా బ్రతికించాడు. నువ్వు క్షమాపణ ఈరోజు నువ్వు అడగకపోతే నువ్వు చచ్చిపోయేవాడు అన్నాడు. ఆ ఒక్క మాట దావీదుని బతికిచ్చింది. ఆ ఒక్క మాట దావీదుని దేవునికి ఏం చేసింది? హృదయానుసారణ చేసింది. బత్షెబా విషయమందు తప్ప దావీదు అన్ని వేళలా దేవుని విషయంలో హృదయానుసారుడుగా ఉన్నాడంట. సో, అట్టి పశ్చాత్తాపం మనకి రక్షణ లేదా? దేవునికి ఇంకా సమీపంగా రాలేకపోతున్నావా? దేవుని ప్రేమను ఎరగలేకపోతున్నావా? ఎరుగు. ఇంకా ఎక్కడైనా పడిపోయావా? తప్పిపోయావా? దేవుని క్షమాపణ దేవుని యొక్క రాజ్యం సిద్ధపరచుంది. దేవుని సిద్ధపరిచిన క్షమాపణ ఉంది. ఆయన రక్తం ఇంకా మనకుంది. ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ఒక్క మాట మనం అనగలిగితే, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఎందుకంటే ఇది ఆయన దొరికే కాలం. ఆయన దొరికే కాలం. కింద ఒక మాట ఉంది చూడండి. 7వ వచనం నేను చదువుతాను. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా ఎంత గొప్ప దేవుడు! ఎంత గొప్ప మాట అది. అది మామూలు మాట కాదు. దాంట్లో చాలా నీ జీవితకాల స్వాస్థ్యం దాగుంది. ఒక్క మాట ఆయన వైపు తిరిగి ప్రభువా నన్ను క్షమించు. నన్ను నీతో నీ రాజ్యంలో చేర్చుకొని ఒక్క మాట అనగలిగితే అక్కడ ఏమంటాడు? ఆయన వారి యందు జాలిపడును. ఆయన బహుగా, బహుగా క్షమించును. కొంచెం కాదు ఆయన క్షమించేది. మనం కొంచెమే క్షమించగలం. సారీ అన్నారనుకోండి. దట్స్ ఓకే అంటారు. కానీ ఆ బాధ మనసులో ఉంటది. కానీ దేవుడు మర్చిపోయే దేవుడు. మనం మన పాపములను జ్ఞాపకము చేసుకోండి. కాబట్టి అట్టి పశ్చాత్తాపము రక్షించబడిన మనకును, రక్షణ లేని వారికి ఇరువురికీ అవసరమే. ఎందుకంటే మన కొరకు ఏముంది? సిద్ధపరచబడిన రాజ్యం. అది గనక మనం కోల్పోతే మన నిరీక్షణ వ్యర్థం, మన విశ్వాసం వ్యర్థం, మన రక్షణ కూడా వ్యర్థం. అదే రీతిగా నువ్వు రక్షణ పొందకపోతే నీ రాజ్యాన్ని కూడా నువ్వు కోల్పోతావు. 2 విధాలా మనకి నష్టమే. సో, అందరి యొక్క గురి ఏంటి అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. సో, అట్టి నిరీక్షణతో మనం ముందుకు వెళ్ళాలి అంటే మనకెప్పుడు కూడా మనం ఎవరి దగ్గరికెళ్ళాలి? ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూచినప్పుడే ఆయన దొరుకు కాలమందు ఆయన వెదికితే, ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన వేడుకుంటేనే నీకు రక్షణ. ఆయన దాటిపోయిన తర్వాత ప్రభువా అన్నా ఏం చేసేది? అందుకే గుడ్డి బిస్కుడు బర్తలొమ్మయ్య అన్నాడు. ప్రభువా నువ్వు నన్ను దాటిపోబాక. నువ్వు దాటిపోవద్దు. గట్టి గట్టి కేకలేస్తాడు. దాటిపోయాడా దేవుడు? దాటిపోలా. ఆగి గుడ్డివాడిని బాగు చేసి తీసుకొని వెళ్ళాడు. అట్లే మనల్ని కూడా ప్రభువా ఎళ్ళొద్దు నన్ను దాటెళ్ళొద్దు ఈ క్షణం. నన్ను రక్షించు. నా పాపాలు క్షమించు. ఒక్క మాట మనం అనగలిగితే ప్రభువా నన్ను కనికరించు. నేను ఈ విషయంలో తప్పాను. ఈ విషయంలో పడిపోయాను. నన్ను కరుణించు. నన్ను తిరిగి సమకూర్చొని ఒక్క మాట అనగలిగితే మనల్ని దాటిపోయే దేవుడు కాదు.
మనకు సమీపంగా ఉన్న దేవుడు, మనకు దొరికే దేవుడు. మనకు దొరుకుతున్నాడు కాబట్టి ఈ రోజున ఆయనను మనం ఆశ్రయిస్తే దేవుడు మనకి క్షమాపణ ఇస్తాడు. సిద్ధపరచిన రాజ్యంలోకి మనలను చేరుస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. సిలువా